దాని తర్వాతనే మేము కూడా తెలుగు గురించి ఒక సీరియస్గా ఆలోచించి స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత నాకు చెప్పాలంటే మా హీరోయిన్ ఆషికా గారు, మేమిద్దరూ ఒకే ఊరు నుంచి వచ్చాము. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హెస్ అచీవ్డ్. వాళ్ళు ఇక్కడ కూడా తెలుగులో షీఈ్ అ వెరీ బిగ్ స్టార్. కన్నడలో చాలా పెద్ద స్టారు, కానీ ఇక్కడ తెలుగులో కూడా ఇక్కడ వచ్చి అక్కడ తమిళ్లో కూడా పనిచేసి షీ స్టార్టింగ్ టు మేక్ అ నేమ్ హియర్ యాజ్ వెల్, కమింగ్ ఫ్రమ్ మై టౌన్. వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హెస్ అచీవ్డ్. అంటే ఒక మూడు భాషలో 19 ఫిల్మ్స్ చేశారు. వాళ్ళు 20th ఫిల్మ్, ఆషికా గారికి 20th ఫిల్మ్ గతవైభవ. నేను ఒక మాట ఇస్తాను, నేను ఒక ప్రామిస్ ఇస్తాను. ఏమంటే వాళ్ళ 19 ఫిల్మ్స్లో ఏం పర్ఫార్మెన్స్ చేశారో అదన్నీ బీట్ చేసి వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గతవైభవలో చేశారు ఆషికా. వాళ్ళకి నేను యాక్చువల్లీ వాళ్ళతో పని చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హర్ ఇన్ మై వెరీ ఫస్ట్ ఫిల్మ్. ఇంకా మా సినిమాకి గతవైభవకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా డిఓపి గారు, సినిమాటోగ్రఫర్ విలియం డేవిడ్ గారు. వాళ్ళు ఈ ముందు కూడా కిచ్చ సుదీప్ గారు నటించిన పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ చేశారు. అక్కడ కూడా చాలా మంచి పని చేశారు. ఇంకా ఇస్ డన్ రంగితరంగ కూడా చాలా పెద్ద హిట్ అయింది. వాళ్ళ కెరియర్లో చాలా పెద్ద సినిమా చేశారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ బెస్ట్ వర్క్ ఇక్కడ గతవైభవాల్లో చేశారు. ఇంకొక మాట చెప్తాను, వాళ్ళు సౌత్ ఇండియాకేనే కాదు, ఇండియా మొత్తం భారతదేశంలోనే ఒక చాలా పెద్ద డిఓపి, వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి సినిమాటోగ్రఫర్ ఇన్ ఇండియన్ సినిమా, నాట్ జస్ట్ కన్నడ ఆర్ తెలుగు, ఇండియన్ సినిమాలోనే. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. అండ్ మీరందరూ ఇప్పుడు విన్నారు మా సాంగ్, అది కంపోజ్డ్ బై జూడా శాండీ సార్. జూడా శాండీ గారు ఒక 28 ఫిల్మ్స్ చేశారు. కన్నడ అండ్ తెలుగులో కూడా వాళ్ళు ఈ ముందనే పని చేశారు. అండ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమానే ఎలివేట్ చేశారు, ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు. సో అండ్ ఇప్పుడు గతవైభవాలో ఏం ఆల్బమ్ ఇచ్చారో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ హీ హెస్ గివన్ ఇన్ హిస్ కెరియర్. అందుకే వాళ్ళు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఈ పాట దిస్ ఇస్ బీన్ సంగ్ బై అనురాగ్ కుల్కర్ణి సార్ అండ్ చిన్మయి మ్యామ్. దే హవ్ సంగ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నేను వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తాను. ఇదే టైంలో మా టెక్నీషియన్స్ అందరూ, మా విఎఫ్ఎక్స్, ఇప్పుడు మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నిర్మల్, వాళ్ళు యాక్చువల్లీ తెలుగులో పుష్ప, రాధేశ్యామ్ ఇలాంటి చాలా తెలుగు పెద్ద సినిమాస్, పాన్ ఇండియా సినిమాస్ కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళే గతవైభవ చేస్తున్నారు. ఒక కొత్త వర్డే క్రియేట్ చేశారు గతవైభవకి. వాళ్ళు ఇక్కడ రాదు, ఇప్పుడు కూడా వాళ్ళకి పని ఉంది. సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ మా డిఐ కలరిస్ట్ ఎడిటర్ ఆషిక్ గారు, మా స్టైలిస్ట్ వర్షిని గారు, మా కాస్ట్యూమ్స్ దయన్న, మా ప్రొడక్షన్ మేనేజర్ దేవు అన్న, ఇంకా చాలామంది ఉన్నారు. దే వర్క్ డే అండ్ నైట్ ఫ్రమ్ ద పాస్ట్ 3 years. వాళ్ళందరికీ, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, లాట్ ఆఫ్ పీపుల్ హవ్ వర్క్డ్. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. మా ఎంటైర్ జర్నీలో చిన్నప్పటి నుంచి నన్ను చూసి సపోర్ట్ చేసిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ దీపక్ గారు. వాళ్ళు డే అండ్ నైట్ ఈ ప్రాజెక్ట్కి అర్పించారు. నేను వాళ్ళకే ధన్యవాదాలు చెప్తాను. ఇదే టైంలో ఐ వాంట్ టు సే వన్ థింగ్. రీసెంట్గా ఓజీ సినిమా హిట్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో మన పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్. ఆర్ట్ షుడ్ బ్రింగ్ పీపుల్ టుగెదర్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ అని చెప్పారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. వాళ్ళు కర్ణాటక వెళ్తే కూడా అక్కడ కూడా చాలా బాగా కన్నడలో మాట్లాడతారు. సో ఇట్స్ వెరీ నైస్. అందుకే నేను కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడాలి ప్రయత్నించాను. ఏమైనా మాటలో తప్పు ఉంటే
దయచేసి క్షమించండి. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది అండ్ సాంగ్ విన్నారు. ఇంకా కాంటెంట్ రిలీజ్ చేస్తాము. ఆ కాంటెంట్లో ఏమైనా జెన్యూన్ ఎఫర్ట్ కనపడుతుందంటే, ఏమైనా ఆనెస్ట్గా ఎఫర్ట్ కనపడుతుందంటే దయచేసి సపోర్ట్ చేయండి. నవంబర్ 14th గతవైభవ రిలీజ్ అవుతుంది. కన్నడ, తెలుగు 2 భాషలో ప్యారలల్గా రిలీజ్ అవుతుంది. మీ అందరూ ఆశీర్వాదాలు, తెలుగు ప్రేక్షకులు అండ్ మీడియా స్నేహితుడు అందరూ ఆశీర్వాద అండ్ సపోర్ట్ మనకు కావాలి. గతవైభవ కావాలి. ధన్యవాదాలు.